బసమ్మ సందీపంగా కామెడీ అయితే తెరకెక్కిస్తా స్పిరిట్ మూవీకి అయితే ముహూర్తం అయితే ఫిక్స్ అయినట్లయితే తెలుస్తుంది భయ్య. ఉగాదికి అయితే సందర్భంగా అయితే కొబ్బరికాయ కొట్టాలని డైరెక్టర్ అయితే సందీపంగా ప్లాన్ చేస్తున్నట్టు ఇండస్ట్రీ అయితే ప్లాన్ వినిపిస్తుంది. దీంతో అయితే ఇతర సినిమాలు అయితే బిజీగా ఉన్నట్టు ప్రభాస్ అయితే పూర్తయినట్టు తర్వాత అయితే ఈ సినిమాకు బడ్జెట్ తీసుకెళ్ళి ఉన్నట్టు సమాచారం. కేజీ కాంబో అయితే కావడంతో స్పిరిట్ మూవీ పై భావించిన అయితే చేస్తుంది భయ్య. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే విజయ్ దేవరకొండ 20 చిత్రం అయితే కింగ్డమ్ మూవీ 2 భాగాలకి అయితే ప్రేక్షకుల ముందుకు అయితే రాబోతుంది భయ్య. చెస్ మూవీ డైరెక్టర్ అయితే గౌతమ్ తిన్నట్టు దర్శకులు వస్తున్నారు. ఈ మూవీ అయితే బ్యాక్స్ట్రీ బర్డ్స్ హీరోయిన్ అయితే నడుస్తుంది భయ్య. శ్రీకార్య స్టూడియోలో అయితే సమర్పణ సితారెడ్డి నడిపించి ఈ సినిమా అయితే ప్రొడ్యూసర్ చేస్తున్నారు భయ్య. ఈ సూర్యదేవ నాగవంశీ సాయి సంవత్సరం నిర్మిస్తున్నారు. పీరియడ్స్ కర్కలు నేపథ్యం అయితే నిబంధన శితం అయితే ఇప్పటి వరకు అయితే కనిపించే వివిధ పాత్రలు అయితే విజయ్ అయితే కనిపిస్తున్నారు భయ్య. ఈ నెల మార్చి 2 అయితే రిలీజ్ అయిపోవాలని ఇక్కడ ప్రసాదిస్తున్నారు భయ్య. అయితే ఈ తర్వాత అయితే మే 30 అయితే విడుదల చేయనట్టు ప్రకటిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ చిత్రం 2 భాగాలకి అయితే విడుదల కావడానికి కొన్నాళ్ళుగా ప్రచారం జరుగుతుంది. కథ డిమాండ్ మేరకే ఈ సినిమాని అయితే 2 భాగాలకి అయితే తెరకెక్కుతున్నారంటూ ఈ విషయంలో నిర్మాతలు అయితే ఒకరే నాగవంశీ స్పష్టం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అయితే ఆయన మాట్లాడుతూ కింగ్డమ్ మూవీ తొలిత 2 భాగాలు అయితే రూపొందించాలనుకోలేదు. అయితే స్టోరీ డిమాండ్ చేయడంతో నిర్మిస్తున్నామని అన్నారు భయ్య. 2వ భాగం కోసం అని మొదటి పార్ట్ కథను పెంచలేదు. 2వ భాగానికి అయితే కింగ్డమ్ స్క్వేర్ లేదా కింగ్డమ్ 2 అని ఏ టైటిల్ పెట్టాలనేది తొలి భాగంగా ఫలితం తర్వాత అయితే నిర్ణయిస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ నటించిన ఏ సినిమా ఇప్పటి వరకు 2 భాగాలు అయితే రాలేదు. అలా వస్తుంది ఆయన మొదటి చిత్రం అయితే కింగ్డమ్ కనడంతో ఈ సినిమాకు సంగీతం అనుభూతి అయితే ఇస్తున్నారు భయ్య. ఈ సినిమా అయితే మంచి బ్లాక్ బస్టర్ కొడుతుందని విజయ్ దేవరకొండ అయితే అనుకుంటారు భయ్య. ఫ్యాన్స్ మాత్రం ఒకపడంతో కారణంగా అయితే తెలుస్తుంది. యానిమల్ తో ఇండియన్ సినిమా కొత్తగా బేకర్స్ చేసిన సందర్భంగా ఇండియన్ మోస్ట్ వాటెడ్ హీరో అయిన ప్రభాస్ ఏ రేంజ్ చూపిస్తాడు అన్నది డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులకు ఆసక్తికరంగా చూస్తున్నారు భయ్య. రాజసాబు పౌజీ చిత్రాల షూటింగ్ ముగింపు దశకి అయితే చేరుకోవడంతో ఆ తర్వాత ప్రభాస్ అయితే స్పిరిట్ మూవీకి అయితే ఇవ్వనున్నాడు సాంగ్స్. తన కెరీర్ అయితే తొలిసారి అయితే పోలీస్ ఆఫీసర్ అయితే కనిపించబోతున్నాడు డార్లింగ్. ఈ సినిమాలో అయితే ఎన్నో రికార్డులు అయితే బదులవుతుందని బాక్స్ ఆఫ్ ఎలా అల్లాడుతుందని తలుచుకుంటే గోస్పాంప్ అయితే వస్తున్నాయి భయ్య. డార్లింగ్ ఫ్యాన్స్ అయితే ఇప్పటి నుంచి అయితే భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు. పోలీస్ క్యారెక్టర్ అయితే ప్రభాస్ అయితే ఎలా ఉంటాడు అనేది సందీపంగా డార్లింగ్ అయితే ఎలా చూపించబోతున్నాడు అనేది తెగ టెన్షన్ పడుతున్నారు ఫ్యాన్స్. మొత్తానికి అయితే క్రేజీ కాంబో అయితే బాక్స్ ఆఫీస్ అయితే ముడిపోయినట్లే కాంప్లెట్ అయితే వస్తున్నాయి భయ్య. అల్లు అర్జున్ ఆంటీ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి అందరికి తెలిసింది. త్వరలోనే అయితే అధికారంగా ప్రకటించిన ప్రస్తుతం అల్లు అర్జున్ అయితే దుబాయ్ లో అయితే ఉన్నారు. అక్కడ కథలు అయితే చర్చలు అయితే జరుపుకుంటారు భయ్య తెలుస్తుంది. త్వరలోనే బన్నీ ఇండియాకి అయితే తిరిగి వస్తారు. చక్కచక్క అఫీషియల్ గా అయితే ఈ కాంబోకు సంబంధించిన ఓ ప్రకటన అయితే విడుదల చేస్తున్నారు. అత్యంతంగా విషయం వారికి సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాలో అయితే బండి డ్యూయల్ రోల్ అయితే చేస్తున్నారని తెలిసిపోతుంది. ఈ పాత్రలో పూర్తి నెగిటివ్ షేడ్స్ అయితే ఉంటాయంట. దాదాపు విలన్కి ఏదో సమానమైన పాత్ర ఏదో అది తెలుస్తుంది. అంటే ఈ సినిమాలో హీరోగా విలన్ గా 2 బండి అన్నమాట. ఆ తరహా చేయడం అయితే స్టార్ హీరోకి అయితే ఏ రకంగా ఛాలెంజ్ అనుకోవాలి. పుష్పలో కూడా బన్నీ పాత్రలో కొంత నెగిటివ్ షేడ్స్ కనిపిస్తుంది కాబట్టి బన్నీ పెద్దగా అయితే కష్టపడే అవసరం లేదు. మరోవైపు అయితే త్రివిక్రమ్ సైతం కథపై అయితే భారీగా అయితే చూస్తున్నారు భయ్య. దుబాయ్ నుంచి అయితే బన్నీ తిరిగి వచ్చే కదా త్రివిక్రమ్ తో ఓ మీటింగ్ అయితే ఉంటుందంట. దాని తర్వాత అయితే బన్నీ తదుపరి సినిమాపై అయితే ఓ సృష్టమైన కథ అయితే వింటారంట త్రివిక్రమ్ తో. మెగా స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ నుంచి అయితే నిరసపరుస్తారు భయ్య. అంతకుముందు అయితే తన తండ్రి మీద తో ఆశ్చర్యం కూడా తీశాడు. అట్టగానే అయితే ఆకట్టుకోలేదు భయ్య. కూడా అట్లా ఫ్లాప్ అయిపోయింది. ఇట్స్ ఫ్లాప్స్ ఈ సినిమాల వల్ల రామ్ చరణ్ పైకి టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడైతే ఫుల్ ఫోకస్ అయితే అంత సినిమా పైన అయితే పెట్టాడు భయ్య. అదే బుచ్చిబాబు దర్శకత్వంలో అయితే సినిమా చేసిన సినిమాపై అయితే అని చెప్పాలి భయ్య. వెంకట చూస్తే క్లియర్ అయితే నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో అయితే మైత్రి మూవీస్ మేకర్స్ భయ్య అయితే బాగా వివరిస్తుంది భయ్య. బాలీవుడ్ మూవీ అయితే జానీ కపూర్ అయితే ఇందులో అయితే హీరోయిన్ అయితే ముందుగా జానీ తీసుకుని లాంచ్ చేశారు భయ్య. అది గేమ్ చేసిన వాళ్ళు అయితే ప్రాజెక్ట్ అయితే ఎవరు మూవీతో ముందుకు అయితే వచ్చింది. ఇది ఇలా ఉండగా బుచ్చిబాబు సినిమా అయితే చరణ్ బాగా నమ్మాడని ఖచ్చితంగా అయితే ఈ సినిమాతో తన నేషనల్ అవార్డు వస్తుందని భావిస్తున్నారు భయ్య. మెగా అభిమానులు అయితే ముఖ్యంగా చరణ్ అయితే అభిమానులు కూడా బుచ్చిబాబు సినిమాపై అయితే నమ్మకం పెట్టుకున్నారు భయ్య. ఈ మూవీకి టైటిల్ అయితే పెద్ద అనే టైటిల్ అయితే పెట్టారంట. రామ్ చరణ్ అయితే నట్లే అంట భయ్య అని టైటిల్ అయితే పరిశ్రమ ఉంది భయ్య. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అయితే మార్చి 20 అయితే తొలి టైటిల్ అయితే కల్పించి ఓ పోస్ట్ అయితే వదిలేసే అవకాశం ఉంది భయ్య. అంతేకాదు ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఆ పోస్ట్ లో అయితే కనబడబోతున్నట్టు అయితే సైడ్ న్యూస్ అయితే అందబోతుంది సమాచారం. ఈ ప్రకారంగా అయితే రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా పై అయితే 2026 అయితే మార్చి 26 అయితే రిలీజ్ చేసినట్టు మేకర్స్ ప్రకటించారట. అదే డేట్ ప్రకారం అయితే చరణ్ బర్త్డేకి అయితే ఒక్కరోజు ముందు అయితే నిజమైతే అని తెలుసుకోవాలి భయ్య. మన మార్చి 20 అయితే రామ్ చరణ్ బర్త్డే అయితే కన్ఫర్మ్ అయితే ఒక పోస్టర్ అన్న టీజర్ అన్న విడుదల చేస్తున్నారని అంటున్నారు భయ్య.
ఎందుకంటే సాధారణంగా స్టార్ హీరోలు అయితే బర్త్లకు డైలీ రిలీజ్ సినిమాలు వస్తుంటాయి. లోజీ వాళ్ళు అలాంటిది అయితే అభిమానం ఉన్న హీరో పుట్టినరోజు టైం అయితే అతనికి అయితే సినిమా కూడా వస్తుందని అంటే వారికి అయితే కావాల్సింది ఏముంటుందని చెప్పండి. అలాగే ఇంటర్వ్యూల పరీక్షలు అయితే వాటికి అయితే కూడా ఆ టైం కంప్లీట్ అయిపోతాయి. సో చూసుకున్నారు అది మంచి డేట్ అనే చెప్పాలి. చరణ్కి అయితే రంగస్థలం, త్రిబుల్ ఆర్ తర్వాత అయితే సినిమాలు కూడా ఇదే టైం అయితే రిలీజ్ అయ్యాయి. బాక్స్ అయితే ఉచ్చకొత్త పోషకమయ్యా. కేజీఎం మూవీతో అయితే పేరుతో డైరెక్టర్ ప్రశాంత్ అయితే హీరోగా యాష్ కుతుసాత భయ. ప్రజలు అయితే వచ్చిన 2 సినిమాలతో వీళ్ళు కెరీర్లు అయితే మర్చిపోని ప్రస్తుతం అయితే తారక్ తో అయితే మూవ్ చేస్తున్నాక యాషిక్ టాక్సిక్ అయితే అనే చిత్రాలు అయితే నడుస్తున్నారు భయ. మలయాళం దర్శకుడు గీత్ మోహన్ దాస్ తీస్తున్న టాక్సిక్ భారీ స్థాయిలో అయితే తీస్తున్నారు. కొన్ని రోజులకి ఇది అయితే బెంగళూరులో అయితే షూటింగ్ వాళ్ళు అయితే ఈ మూవీ వివాదం అయితే చిక్కుకుంది. సరైన ఇవన్నీ ఇక్కడ పక్కన పెడితే ఇప్పుడైతే చిత్రం విడుదల తేదీని అయితే అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది అయితే మార్చి 19 డేట్లకు వస్తామని పేర్కొన్నారు భయ. మార్చి అంటే ప్రేక్షకుల సీజన్ అయినా సరే యాస్కి అయితే వస్తున్నాడని సాహసమే చెప్పాలి. మరోవైపు అయితే తర్వాత వారం అంటూ మార్చి 26 అయితే నాని ప్యారడైజ్ రిలీజ్ అయితే కానుంది. మరోవైపు అయితే రామ్ చరణ్ పుచ్చిబాబు ప్రాజెక్ట్ కూడా 26 అయితే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఒకవేళ ఇది ఫిక్స్ అయితే మాత్రం యాస్ అయితే టాక్సీ మూవీ అయితే చరణ్కి అయితే కాస్త ఇబ్బంది అని ఉండొచ్చు. ఎందుకంటే యాస్ చరణ్ ఇద్దరి పాన్ ఇండియా సినిమాలు మూవీస్ అయితే వారం గ్యాప్ అయితే 2 సినిమాలు అయితే రిలీజ్ అయినా హిట్ అయితే పర్లేదు. మాత్రం ఒకరి వాళ్ళు అయితే మరొకరు వసలు అయితే దెబ్బ పడే ఛాన్స్ ఉండొచ్చు అని అంటున్నారు ఫ్యాన్స్. ఈ యాస్ మూవీ నుంచి టాక్సిక్ మూవీ నుంచి అయితే పోస్టర్ అయితే వదిలేపోయా. పోస్టులు అయితే యష్ అయితే ఖతర్నాక్ అయితే పోస్టర్ అయితే లుక్లు అయితే ఉన్నారు భయ. ఒకప్పుడు తెలుగులో వెలుగులకు వెలిగిన హీరోలు అయితే తమను అయితే బయట అంటారు భయ. కానీ తన తరం ఈ తమ హీరోను అలాగే ఏమో జోరు తాగబోతుంది. గత కొన్ని నెలలైతే ఇందులో అయితే ఎక్కువగా ఆమె సినిమాలు సీరియల్స్ చేస్తుంది. చివరిగా ఆమె తెలుగులో అయితే నటిస్తున్న బోలా సెల్గర్ పెద్ద రీసెర్చ్ అయింది సన్న తెలిసింది. ఆ తర్వాత తెలుగులో ఇంకో సినిమా చేయడానికి అయితే చాలా టైం తీసుకుంది. చివరికి అయితే రచ్చ బెంగాల్ టైగర్ సినిమా, సిటీ మార్చ్ సినిమా, సంప్రదాయ ప్రొడక్షన్ అయితే వచ్చిన ఓదల 2 కూడా ఓకే చెప్పేసింది. ఇది ఇలా ఉంటే ఇది ఓదల రైల్వే స్టేషన్ సినిమాకు శ్రీకల్ అయితే అంతే మాత్రం పెద్ద హిట్ కాదు. నేరుగా అయితే ఓటీటీ అయితే రిలీజ్ అయింది. ఇలాంటి సినిమాకు శ్రీకల్ ఏంటి అని అనుకున్నారు. కానీ టీజర్ అయితే రిలీజ్ అయినప్పుడు అంతా షాక్ అయిపోయారు. అందులో కథాంశం విజువల్స్ గ్రాఫిక్స్ ఒక రేంజ్ లో కనిపిస్తాయని టీజర్ అయితే వచ్చాక ఓదల 2 మీద అయితే అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా రిలీజ్ కోసం అయితే ప్రేక్షకులు అయితే ఎదురు చూస్తున్నారు. ఎటకేళ్ళకి అయితే టీజర్ అయితే రిలీజ్ డేట్ అయితే ఖరారు చేసింది. ఏప్రిల్ 15 అయితే ఓదల 2 అయితే సినిమాని అయితే విడుదల చేయాలని అంటున్నారు. ఈ రోజు చిత్రాన్ని అయితే రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు భయ. తమ్మన్ అయితే అత్తిరిపోయే లుక్లు అయితే ఉండదు. ఎందుకంటే ముందు వారంలో చాక్ గుడ్ బ్యాడ్ అండ్ మంచి అంశాల మధ్య అయితే విడుదలవుతున్నాయి. తర్వాత వారంలో కన్నప్ప కూడా ఉంది. ఈ చాలా ఏప్రిల్ అయితే 17కి అయితే పలు చిత్రాలకు పోటీ అయితే ఉన్నాయి. ఆల్రెడీ భైరవ రిలీజ్ అయితే ఖాయం చేసుకుంది. అర్జున్ సన్నప్ వైజయంత్ మూవీ కూడా చిత్రాలు విడుదల కాకుండా వీకెండ్ పరిస్తున్నారు భయ. ఇలాంటి అయితే ఓదల 2 మూవీకి అయితే చేయాలని అనుకోవడం సాహసమే. అయితే టీజర్ అయితే రిలీజ్ తర్వాత అయితే సినిమాపై అయితే మంచి అంచనాలు అయితే ఉన్నాయి భయ. నేపథ్యంలో పోటీ ఉన్న వికెట్లు అయితే సినిమాని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. సంపాదన స్క్రిప్ట్ అయితే అందించిన ఈ చిత్రాన్ని అశోక్ తేజ్ అయితే డైరెక్ట్ చేశారు.